నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరొక కొత్త రైలు మార్గం అనేది సిద్ధం కాబోతుంది. చాలా వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే ఒక్క రైతు వల్ల ఈ యొక్క 200 మీటర్ల వరకు రైల్వే ట్రాక్ అనేది ఆగిపోయింది. అలాగే ఈ రైల్వే మార్గంలో ఎక్కడెక్కడ కొత్త రైల్వే స్టేషన్లు ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఈ వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీలోనే అతిపెద్ద పొడవైన రైలు మార్గం ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను. ఈ రైల్వే లైను సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళటానికి మరొక ప్రత్యామ్నాయ మార్గంగా ఇది రెడీ అవుతుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే వరంగల్, విజయవాడ, తెనాలి మీదుగా ఒక మార్గం ఉంది. అట్లానే గుంటూరు, తెనాలి మీదుగా మరొక మార్గం ఉంది. అట్లానే కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ మీదుగా మరో మార్గం కూడా ఉంది. ఇవి కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ఏదన్నా వరదలు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి మార్గం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నడికుడి జంక్షన్ నుండి ఇక్కడి నుంచి మాచర్ల వెళ్ళొచ్చు. అలాగే గుంటూరు వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా గుండ్లకమ్మ, దర్శి మధ్య 27 కిలోమీటర్ల రైల్వే లైను ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఒక్క రైతు వల్ల ఈ రైలు మార్గం ఒక చోట ఆగిపోయింది. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి నుంచి పొదిలి వరకు నిర్మిస్తున్నటువంటి రైల్వే లైన్ అధికారులు ఇటీవల 2 రోజుల క్రితం గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు పరిశీలించడం అయితే జరిగింది. గూడ్స్ రైలుతో ట్రైల్ రన్ను 2-3 సార్లు వేశారు. అట్లనే పొదిలికి సమీపంలో మల్లవరంకు నిర్మాణం పూర్తయింది. రైల్వే స్టేషను, రైల్వే లైన్ నిర్మాణం కాగా అక్కడి నుంచి పొదిలికి మార్గం పూర్తి అవ్వలేదు. మధ్యలో పొదిలి అంటే మల్లవరం పొదిలి మధ్యలో ఒక స్థలం ఉన్నటువంటి ఒక రైతు కోర్టుకు వెళ్ళాడు. దీంతో ఈ రైలు ప్రాజెక్ట్ నిర్మాణం, రైల్వే లైన్ నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత రైతుతో మాట్లాడి అక్కడ సమస్యను పరిష్కరించాలని అధికారులు అయితే కోరుతున్నారు. ఆ రైతు వల్ల 200 మీటర్ల పొడవైన రైలు మార్గం నిర్మాణం ఆగిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నడికుడి నుంచి ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను కలిపేటువంటి ఈ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం ప్రజెంటు మిగతా చోట్ల కొంత స్పీడ్గా జరుగుతుంది. ఈ మార్గం శ్రీకాళహస్తి దగ్గర అయితే కలుస్తుంది. మొత్తం 309 కిలోమీటర్ల మార్గం ప్రాజెక్టు మొత్తం వ్యయం వచ్చేసి 2300 కోట్లకు పైగా అంచనా వ్యయం ఉంది. ఈ మార్గంలో అన్ని కొత్త రైల్వే స్టేషన్లే నిర్మిస్తారు. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అన్ని కొత్త రైల్వే స్టేషన్లే నిర్మిస్తున్నారు. ఎక్కడెక్కడ ఈ కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవలే దర్శి వరకు ప్యాసింజర్ రైళ్లను నడిపారు. ఇది కూడా విజయవంతమైంది. నడికుండి నుంచి శావల్యాపురం వరకు దర్శి, అద్దంకి దగ్గర కూడా స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గం నడికుడి, పిడుగురాళ్ళ, వినుకొండ, శావల్యాపురం, దర్శి, అద్దంకి కొంత సమీపం దగ్గరలో పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మీదుగా వెళ్ళి ఇది శ్రీకాళహస్తి దగ్గర కలుస్తుంది. పిడుగురాళ్ళ, వినుకొండ, నడికుడి మినహా ఈ పిడుగురాళ్ళ, వినుకొండ, నడికుడి రైళ్ళు ఏమో పాత ఇంతకుముందు నిర్మించినటువంటి రైల్వే స్టేషన్లు. ఇక మిగతావన్నీ కూడా కొత్త రైల్వే స్టేషన్లు. ఈ ప్రాంతాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు సరుకు రవాణా వేగవంతమవుతుంది. ఎర్రమట్టి నేల కావడంతో ప్రకృతి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో వర్షాల వల్ల పట్టాలు మునిగిపోతే ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో రైళ్లు నడపవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఇటు చెన్నై, నెల్లూరు వెళ్ళేటువంటి ఈ యొక్క త్రిబుల్ లైను రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను పూర్తయితే సికింద్రాబాద్ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ తిరుపతికి సులభంగా చేరుకోవచ్చు. మరొక ప్రత్యామ్నాయ మార్గంగా ఇది బాగా పనిచేస్తుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.